వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. మొన్న బస్వరాజ్, నిన్న హిద్మా, ఇలా మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపరేషన్ కగార్ పూర్తి కావచ్చినట్టేనా? ఇక మావోయిస్టులకు కాలం చెల్లినట్లేనా? బుల్లెట్తో రాజ్యాధికారం వాదనకు చెల్లిచీటియేనా? లాంగ్ మార్చ్కు ఫుల్ స్టాప్. ఈ అంశంపై స్పెషల్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు. హరిగోపాల్ గారు నమస్తే సార్. సతీష్ మాట్లాడుతున్నాను. నమస్కారం. నమస్కారం. హరిగోపాల్ గారు, ఎలా చూడాలి? లాంగ్ మార్చ్కు ఫుల్ స్టాప్ పడుతున్నట్టేనా? ఇంకా మావోయిజానికి ఇండియాలో కాలం చెల్లినట్టేనా అంటే ఏం చెప్తారు? మనం చూస్తున్నాం, మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపరేషన్ కగార్ పూర్తి కావచ్చినట్లేనా అని అనుకోవాలి. ఎందుకంటే మార్చి 2026ను కేంద్రం టార్గెట్గా చేసుకుంది. ప్రధానంగా హిద్మా ఎప్పుడైతే నిన్న ఎన్కౌంటర్లో మరణించారో ఒక రకంగా మావోయిస్టులకు ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ తిరుపతి అదుపులోకి తీసుకున్నారంటున్నారు. గణపతి ఒక్కరే ఉన్నారు, ఆయన కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? అటు మావోయిజానికి ఇంకా కాలం చెల్లినట్టేనా? భవిష్యత్తు ఏంటి? ఇక మావోయిజం అనేది చరిత్రేనా? ఇలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడబోతున్నాం. మనతో పాటు లైవ్లో రెడీగా ఉన్నారు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు. హరిగోపాల్ గారు, మావోయిజానికి కాలం చెల్లినట్టేనా? వరుస సంఘటనలు, వరుస దెబ్బల నేపథ్యంపై మీరేం చెప్తారు? అంటే వాళ్ళ రాజ్యము చాలా బలంగా ఉంది. తర్వాత టెక్నాలజీ మారింది, ఇజ్రాయిలీ టెక్నాలజీ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి చాలా బలం ఉంది. తర్వాత వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తున్నారు. మొత్తం మీడియా మీద వాళ్ళ నియంత్రణ ఉంది. వాళ్ళ దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి. కనుక చాలా పెద్ద బలగాన్ని పెట్టినప్పుడు ఈ విప్లవోద్యమము లాంటి ఉద్యమము ఇప్పుడు అది అన్ఈక్వల్ బ్యాటిల్ అయిపోయింది. కాబట్టి ఇవాళ ఆ ఉద్యమం చాలా, ఎందుకంటే నక్సల్బరీ ఉద్యమం నక్సల్బరీలో 6 నెలల్లో పోయింది కదా. తర్వాత శ్రీకాకుళంలో ఉద్యమం పోయింది కదా. తర్వాత తెలంగాణలో కూడా ఉద్యమం వెనకబాటు పట్టింది కదా. ఇవాళ ఛత్తీస్గఢ్లో కాస్త ఎక్కువ కాలంగా ఒక 3-4 దశాబ్దాల కాలం ఉంది. కాబట్టి అందరికీ ఏమనిపిస్తుందంటే ఇక ఛత్తీస్గఢ్లో ఉద్యమం పోతే ఇక ఉద్యమం అయిపోయినట్లే అనుకుందాం. నిజంగానే ఒకవేళ ఈ ఉద్యమము పూర్తిగా అణచివేస్తారనుకుందాం. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఈ ఆదివాసీ పోరాటం ఏదైతుందో దీని చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పటి నుంచి ఆదివాసీల పోరాటాలు జరుగుతున్నాయి? ఆదివాసుల పోరాటాల కొనసాగింపుగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ, సరే మావోయిస్ట్ పార్టీని ప్రభుత్వము అణచివేస్తే ఈ మావోయిస్ట్ పార్టీకి ఇంతకాలంగా బలంగా ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ఆదివాసీ ప్రాంతాల యొక్క సమస్యలు ఏమిటి? ఎందుకు అసలు 200 ఏళ్ళ నుంచి బిర్సా ముండా దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆదివాసులు నిరంతరంగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు? ఇది కేవలము ఇవాళ మనము ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న విప్లవోద్యమే కాదు కదా. మొత్తంగా దాని చరిత్రలో మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ ఉద్యమాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఆదివాసీ పోరాటాల వలన మీరు బిర్సా ముండాని మొన్ననే మనం ఆయన బర్త్డే సార్, ఆయన 23 ఏళ్ళు చంపేశారు ఆయన జైలు. ఇది ఈ మారణకాండ ఇప్పుడు ప్రారంభమైంది కాదు. ఈ ఉద్యమాలు ఇప్పుడు ప్రారంభం కాలేదు. కానీ ఆదివాసీల యొక్క మౌలిక సమస్యలు ఏమిటి, ఆదివాసీలు ఎందుకు ఇంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు అనే సమస్య ఏదైతుందో దానిలోకి వెళ్లకుండా ఇవాళ ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఒకవేళ అంతం చేసినా ఆదివాసీ సమస్యలు ఇంతకాలం ఏదో ఒక రకమైనటువంటి అలజడి, ఏదో రకమైనటువంటి అన్రెస్ట్ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నది, అది కొనసాగుతుంది. కనుక ఇవాళ ప్రభుత్వము, గత ప్రభుత్వాలు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 2 చేసింది. ఒకటి, ఆదివాసీ పోరాటాలకు స్పందనగా కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చింది. 2006లో వాళ్ళు నిజానికి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చారు. అంతకుముందు పీసా వచ్చింది, అంతకుముందు SC/ST అట్రాసిటీ యాక్ట్ 170 వచ్చింది. ఇవన్నీ కూడా ఆదివాసీ పోరాటాలకు స్పందనగా ఇవాళ కొత్త చట్టాలు తేవడము, అణచివేయడము, ఈ 2 పద్ధతులు క్యారెట్ అండ్ స్టిక్ అంటాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ దీనికి ప్రధాన కారణము ఈ నూతన ఆర్థిక విధానం ఏదైతే వచ్చిందో అది కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ నూతన ఆర్థిక విధానం తెచ్చి
అణచివేత కూడా చాలా పెరిగింది. ఇప్పుడు సల్వాజూడం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అంటే ఈ ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల మీద ఎందుకు ఇంత ఒత్తిడి, ఎందుకు ఇంత మారణకాండ అనేటువంటి ప్రశ్న అడిగితే ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక అంచనా ప్రకారం 44 లక్షల కోట్ల ఖనిజ వనరులు ఉన్నాయని, ఈ మధ్యన అక్కడ బంగారం గనులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ ఖనిజ వనరులని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని తవ్వాలి, తర్వాత వాటి ద్వారా మన జీడిపి పెరగాలి, మన గ్రోత్ రేట్ పెరగాలి, మనం అత్యంతమైన అభివృద్ధి చెందిన దేశంగా కావాలి అని ఏదైతే ఇవాళ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయో, మనం అత్యంత అభివృద్ధి అయిన దేశం కావచ్చు. అమెరికా అయితే అమెరికా అంత అభివృద్ధి చెందిన దేశమే లేదు. అమెరికాలో బోల్డ్ అంతా హింస జరుగుతున్నది, బోల్డ్ అంతా అలజడి జరుగుతున్నది. అంతిమంగా మొన్న మమ్దాని అనేట ఆయన న్యూయార్క్లో వామపక్ష భావజాలంతో సోషలిజం అనే నినాదంతో గెలిచాడు. అంటే ప్రజలు కూడా ఒక ప్రత్యామ్నాయం చూస్తుంటారు, తమ జీవితాలు ఎలా మెరుగుపడతాయని. కనుక ఈ రెండు సమస్యలున్నాయి. ఒకటి మీ అభివృద్ధి నమూనా, దీన్ని స్టిగ్లిట్జ్ అనేటువంటి నోబెల్ లారెట్ చాలా స్పష్టంగా తన పుస్తకంలో రాస్తుంటే ఈ అభివృద్ధి నమూనా రూత్లెస్ జాబ్లెస్ అన్నాడు ఆయన. రూట్లెస్ అంటే దీనికి పునాది లేదు, దీనికి వేళ్లు లేవు, ఇది చాలా నిర్దాక్షిణమైనటువంటి అభివృద్ధి నమూనా, దీంట్లో ఉద్యోగాలు రావు. ఇది ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి రిజైన్ చేస్తూ రాసినటువంటి దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కనుక ఆయన చెప్పడంటే నిర్దాక్షిణమైనది, ఇది అమానవీయమైనటువంటి అభివృద్ధి నమూనా. దాంట్లో భాగంగానే ఇవాళ మొత్తంగా జరుగుతున్న హింసాకాండను దాంట్లో భాగంగా చూడవలసి వస్తుంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలకి, రాజ్యానికి, పౌర హక్కుల సంఘంగా మేము నిరంతరంగా చెప్తున్నది ఏమిటంటే, మీరు సమస్య లోతులోకి వెళ్ళండి. సమస్య ఎందుకు వచ్చింది, ఇంతకాలంగా ఆదివాసులు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు, భారత రాజ్యాంగం స్వాతంత్రం వచ్చి హక్కులు వచ్చినా కూడా ఎందుకు ఆదివాసీ ప్రాంతాల్లో ఎంత అలజడి ఉన్నది అనేటువంటిది. ఇది కేవలం ఒక ఉద్యమము, ఒక పార్టీ నడపడం కాదు కదా. పార్టీ ఒకవేళ ఇంతకాలంగా ఉన్నా కూడా దాని పార్టీ వెనుక ఉన్నటువంటి సమస్యలు ఏవైతే దాన్ని నడిపిస్తున్నాయి. ఈ పార్టీ మొత్తంగా మీరు రేపు నిజంగానే అణిచివేస్తాం అనుకున్నా కూడా ఏ సమస్యలు అయితే ఇంతకాలం ఈ పార్టీని నడిపాయో ఆ సమస్యలను మీరు వదిలేస్తే ఆ సమస్యల పరిష్కారం ఏంటి? దాని కొరకే మేము ప్రతిపాదించింది శాంతి చర్చలు చేయండి, ఆదివాసీ ప్రాంతాలతో ఆదివాసులతో మాట్లాడండి, ఈ ఉద్యమాలతో కూడా మాట్లాడండి, అసలు సమస్యలు ఏం తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కారం అయితే అదొక శాశ్వత పరిష్కారంగా శాంతియుతమైన మార్గం ద్వారా మారణకాండ లేకుండా ఆదివాసీ ప్రాంతాలు కూడా శాంతియుతంగా జీవించేటువంటి ఒక దిశగా మనం ప్రయాణం చేయాలనేది మనం వాదిస్తున్నాం. కానీ వాళ్ళు వినే పరిస్థితులు లేరు. కానీ ఈ వాదన ఇవాళ కాకుండా రేపైనా ఏ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం అంటే హరిగోపాల్ గారు అంటే ఇప్పుడు ఇంత గట్టి దెబ్బలు తిన్నా ఇంకా మావోయిజం ముగియలేదు, మళ్ళీ ఏదో ఒక రూపంలో వస్తుందని చెప్పదలిచారా? అంటే సమస్యలు ఉన్నాయి కదా. ఈ ఉద్యమం మావోయిస్ట్ ఉద్యమం లేకముందు కూడా ఉద్యమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమమే కాదు కదా, మావోయిస్ట్ కంటే ఉద్యమాలు అంతకుముందు కూడా ఉన్నాయి కదా. బెస్సామండ, కొమరం భీమ్, సీతారామరాజు జిల్లాలోనే చంపారు హిడ్మాను. ఆ జిల్లా పేరు సీతారామరాజు జిల్లా. సీతారామరాజు ఏం చేస్తాడు, ఆదివాసీ హక్కుల కొరకే పోరాటం చేశాడు కదా. కనుక ఆదివాసీ హక్కులు అనేవి ఏవైతున్నాయో, ఆదివాసుల జీవితము బాగుపడడం అనేది ఏదైతుందో, ఆదివాసులకు ఈ అభివృద్ధి నమూనాలో వాళ్ళ భాగస్వామ్యం ఏమిటి, ఈ ఫలితాల్లో వాళ్ళకి ఏమి వాటా ఉంటుంది, అక్కడ ఉండే ప్రాంతంలో వాళ్ళు నిర్వాసితులు అయితే వాళ్ళ ప్రత్యామ్నాయం ఏంటి అనేటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. కనుక మనము అంటున్నది ఏమిటంటే, మీరు శాంతి చర్చలు అంటూ జరిపితే ఒక ప్రయోజనం ఏమిటంటే, మౌలిక సమస్యల్ని సమాజం మొత్తం, భారత సమాజం మొత్తము అలాగే ఆదివాసీలు తర్వాత ప్రభుత్వాలు చర్చించుకుంటే మనం లోతుగా వెళ్ళి మూల కారణాలకు వెళ్తే ఆ మూల కారణాలకు పరిష్కారం కనుక్కుంటే నిజంగానే ఒక శాంతియుతమైనటువంటి ఒక ఆదివాసీ ప్రాంతాలు ఉంటే అలాగే శాంతియుత సమాజం రావడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఓకే, అంటే హరిగోపాల్ గారు ఇప్పుడు చాలా మంది మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోయారు. ఈరోజు మల్లోజులు వేణుగోపాల్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసి అందరూ లొంగిపోండి, ఇప్పుడు పరిస్థితులు దేశంలో మెరుగుపడ్డాయన్న రీతిలో ఆయన మాట్లాడారు. మీరిచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు మావోయిస్టులకున్న ఏకైక ఆప్షన్ జనజీవన స్రవంతిలోకి కలిసిపోవటమేనా, లొంగిపోవటమేనా? అంటే ఇప్పుడు మనము మావోయిస్టులు ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పే అంటే అవకాశం కానీ చెప్పే
వెసులుబాటు కానీ మనకు లేదు. ఎందుకంటే వాళ్ళల్లోనే కొందరు పోరాడుతున్నారు, కొందరు లొంగిపోయారు, కొందరేమో ఆయుధాలు లేకుండా లొంగిపోయి మేము జనజీవన శ్రమంలో మా విశ్వాసాలను మేము వదులుకోలేదు అంటున్నారు. నిజంగానే పార్టీలో ఒక భిన్నమైన అభిప్రాయాలు బయటకు వచ్చాయి. ఈ భిన్నమైన అభిప్రాయాలు ఏవైతే లేక వాళ్ళ మధ్యన ఏవైతే ఈ చర్చ జరుగుతుందో, లొంగిపోవాలా, లొంగిపోయి అంటే కొందరేమో ఆయుధాలతో లొంగిపోయారు, కొందరేమో ఆయుధాలు లేకుండానే వాళ్ళు మన తెలంగాణ డీజీపీ దగ్గర వాళ్ళు లొంగిపోవడం కాదు, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము మా విశ్వాసాలను వదిలిపెట్టలేదు, మేము సమాజంలోకి వచ్చి ఆ విశ్వాసాల మేరకు ఉద్యమాల్లో పాల్గొంటామని కొందరు అంటున్నారు. బహుశా ఇంకా కొందరు చివరిగా మనము చూద్దాం, ఇంకా పోరాటం చేద్దామని వాళ్ళు ఇట్లా భిన్నమైన అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక స్పష్టంగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఇదే చేస్తుంది, ఇది చెయ్యదు అని చెప్పే పరిస్థితిలో లేరు. కానీ దానికి వెనక ఒక సమస్య. అందుకని మనము ఈ సమస్యని కేవలం మావోయిస్ట్ పార్టీ ఉంటుందా ఉండదా, మావోయిస్ట్ పార్టీ అణచివేస్తారా లేదా, మావోయిస్ట్ పార్టీ పూర్తిగా వెనకంజ వేస్తుందా అనే దానికంటే కూడా మావోయిస్ట్ పార్టీ లాగానే గతంలో ఏ ఉద్యమాలు జరిగాయో ఆ ఉద్యమాల మూల కారణాలకు వెళ్ళడం అనేది ఇది ఒక చారిత్రక అవసరం. ప్రభుత్వాలకు మనం చెప్పిన కార్పొరేటు శక్తుల ముందర మన ప్రజాస్వామ్య శక్తులు నిలబడేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కనుక మనం పక్కన నెట్టేసి మనం ఏ వాదించినా కార్పొరేట్ యొక్క ప్రెషర్ ఏదో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం తనకు తాను కార్పొరేట్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కాబట్టి కార్పొరేట్ల యొక్క ప్రయోజనాల కొరకని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మొత్తము సంఘటనలు ఏవైతుందో దాంట్లో భాగంగానే మనం చూడవలసి ఉంటుంది. అంటే హరిగోపాల్ గారు, అంటే బుల్లెట్తో రాజ్యాధికారం వాదనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుత పరిణామాలతో ఆ వాదనకు చెల్లిచీటియేనా? అంటే అది కాదనుకోండి, ఇప్పుడు కేవలము ఆయుధాల మీదనే పోరాటము లేదా ఆయుధాలు నమ్ముకొని పోరాటం ఏ పోరాటం కూడా నిలవదు. పోరాటాల వెనక సమస్యలు, ప్రజల మద్దతు, ప్రజల చైతన్య స్థాయి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయుధము ప్రధానం కాదు. మేము శాంతి చర్చలు తెలంగాణలో జరిపినప్పుడు మేము నిరంతరంగా మేము చేసిన 3 వాల్యూమ్స్ మేము పబ్లిష్ చేసాము. శంకరం గారి ఆధ్వర్యంలో జరిగినట్టు 15 మంది మేము 10 సంవత్సరాలు పనిచేసి చర్చలు జరపాలని వచ్చినప్పుడు మేము మావోయిస్ట్ పార్టీతో జరిపినటువంటి కరెస్పాండెన్స్తో మొత్తం చర్చల్లో మా పుస్తకాలు చూస్తే మీకు తెలుస్తుంది. మీకు ఆయుధం అనేది ప్రధానమైంది, మీకు రాజకీయాలు ప్రధానం అంటున్నారు, ఆయుధం ప్రధానం కాదంటున్నారు. ఆయుధం ఇన్సిడెంటల్, కానీ సమస్యలు ప్రధానం అంటున్నారు. కానీ సమస్యలు వెనుకబడి ఆయుధం ప్రధానమైంది. అలాగే రాజ్యము, మీరు భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాసుకున్నారు, ఆదేశిక సూత్రాల్లో సంపద పంచుతామని అన్నారు, తర్వాత దేశంలో ఉండేటువంటి అసమానతలు తగ్గిస్తామని అన్నారు, తర్వాత ఒక శ్రేయో రాజ్యాన్ని స్థాపిస్తామన్నారు. మరి అలాంటి వాళ్ళు శ్రేయో రాజ్యాన్ని స్థాపిస్తామన్నా మీరు మీ బలగం మీద, మీ బలప్రయోగం మీద ఆధారపడుతున్నారు. కానీ మీ రాజకీయాలు ఏమయ్యాయి, రాజ్యాంగం ఏమైంది అని ప్రభుత్వానికి, తర్వాత వీళ్ళకు కూడా మీరు రాజకీయాలు సమాజం మారాలని అంటున్నారు, కొత్త సమాజం రావాలంటారు. కానీ ఆ సమాజం మీరు చెప్పింది అది ఎక్కడో వెనుకబడి ఆయుధం అనేది ప్రధానమైంది. కాబట్టి ఇది ఆయుధం వర్సెస్ ఆయుధమైంది. కానీ ఒక రాజకీయం ఇంకో రాజకీయానికి మధ్యన ఒక చర్చ జరుగుతుంది అనేటువంటిది, ఇది రాజకీయాలు వెనుకబడిపోయినవి అనేటువంటిది ప్రధానంగా పౌరస్పందన వేదిక చేసిన వాదన. ఇప్పటి కూడా పౌరస్పందన వేదిక చేసిన వాదనకు చాలా బలం ఉంది. ఎందుకంటే ఆయుధం ద్వారా సమాజాన్ని మార్చడం కాదు, కానీ ఆయుధం అనేది వెరీ ఇన్సిడెంటల్, కానీ రాజకీయాలు చాలా ప్రధానం. రాజకీయాలంటే ఎటువంటి సమాజము, నూతన సమాజము, నూతన మానవుడు, నూతన విలువలు, అందరూ సమానంగా జీవించే సమాజం, శాంతియుతంగా సహజీవనంగా జీవించే సమాజం. ఈ సమాజం కొరకనే సమాజము ఆటుపోట్లు పడుతుంటుంది, పుట్టి నొప్పులు పడుతుంటుంది. దాంట్లో భాగంగానే చూడాలి. కానీ ఆయుధం ద్వారా సమాజం మారుతుంది అనేది మావోయిస్ట్ పార్టీ కూడా అంటుందని అనుకోండి. కానీ వాళ్ళ ప్రాక్టీస్లో కొంతవరకు ఆయుధం ప్రధానమైంది. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఆయుధం వర్సెస్ ఆయుధం అనేది దగ్గర వచ్చింది. కానీ శాంతి చర్చల సందర్భంలో ఈ ఆయుధ సమస్య చాలా ప్రధానమైన సమస్యగా పౌరస్పందన వేదిక దాన్ని చర్చించింది. దాంట్లో తెలుగు సమాజం దాని గురించి చాలా చర్చించింది. కనుక ఆయుధం ద్వారా కాదు, ఆయుధం అనేది చాలా ఇన్సిడెంటల్. రాజకీయాలు చాలా ప్రధానము, ప్రజల సమస్యలు ప్రధానము, ఆదివాసీ సమస్యలు ప్రధానం. ఆ సమస్యలు లేకుండా ఉటికి ఆయుధం పట్టుకొని ఏం చేస్తారండి?
ఆయుధమైనప్పుడు రాజ్యానికి ఆయుధాలు ఆయుధ సంపత్తి రాజ్యంతో ఎట్లా పోటీ పడగలరు? ఏ ఉద్యమమైనా కేవలం ఆయుధం మీద ఆధారపడితే రాజ్యం దగ్గర ఉండే ఆయుధాలతో వీళ్ళు ఎట్లా పోరాటం చేయగలరు? రాజకీయంగానే ఆ పోరాటం ఉంటుంది, కానీ ఆయుధ పోరాటము అనేది ఉందో అది కేవలం ఇన్సిడెంటల్. వాళ్ళు కూడా అనడం ఏంటంటే సమస్యల కొరకు ప్రజలు పోరాడుతున్నప్పుడు వాళ్ళు రాజ్యము బలప్రయోగం చేసినప్పుడు ప్రజలు కూడా బలప్రయోగం చేయవలసిన అనివార్య పరిస్థితిలో ఉంటుంది తప్పించి రాజ్యానికి నిజానికి అసలు మనం రాజ్యాన్ని అట్లా ఎదుర్కోవడం సాధ్యం కాదనేది, ఒకవేళ వాళ్ళు అలా అనుకున్నా కూడా అది సాధ్యం కాదనే ఒక పరిస్థితి వచ్చింది. హరిగోపాల్ గారు 1967 వెస్ట్ బెంగాల్ నక్సల్ బరి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే దాదాపు 58 ఏళ్ళు. అంటే ఈ 58 ఏళ్ళలో ఎప్పుడు ఈ స్థాయి ఎదురు దెబ్బ తగలలేదు మావోయిస్టులకి. ఇప్పుడు కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తిప్పర్తి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నారంటున్నారు. ఇక గణపతి ఒక్కరే మిగిలి ఉన్నారు, ఆయన కూడా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంటే ఈ నాయకత్వ సమస్య కూడా ఉంది. ఇప్పుడు కొత్త యంగర్ నాయకత్వం లేదు, నాయకత్వ సమస్య ఉంది. కేంద్ర కమిటీల్లో కానీ పొలిట్ బ్యూరోలో కానీ చాలామంది చనిపోయారు, చాలామంది అనారోగ్య సమస్యలు చనిపోయారు, కొందరేమో ఈ మధ్యకాలంలో భారీగా లొంగిపోయారు. అందుకే నేను అడుగుతున్నా దీని భవిష్యత్తు ఏంటని. భవిష్యత్తు అంటే నేను అనుకున్నాం మనం వీళ్ళ భవిష్యత్తు కాదండి. వీళ్ళు ఏ సమస్యలు అయితే తీసుకొని పోరాటం చేస్తున్నారో ఆ సమస్యల పరిష్కార భవిష్యత్తు ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఒక ఉద్యమం నడుస్తుంది, నక్సల్ బరి ఉద్యమం అక్కడ వచ్చింది వెస్ట్ బెంగాల్లో. ఉద్యమం పోయింది కానీ సమస్యలు ఉన్నాయి కదా. ఇవాళ మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ అక్కడ ఎదుర్కొన్న వెస్ట్ బెంగాల్ సమస్యలు ఉన్నాయి కదా. సమస్యలు అయితే పరిష్కారం కాలేదు కదా. కనుక సమస్యలు పరిష్కారం కాకపోతే అసలు రేపటి భవిష్యత్తులో ఆదివాసులు, ఇప్పుడు మీరు రైతాంగ ఉద్యమం జరిగింది, అది ఆయుధ పోరాటం కాదు. రైతాంగ ఉద్యమం ఏదైతుందో అది రైతులు రాజీ లేకుండా పోరాటం చేస్తే బలమైనటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఆ 3 చట్టాలని వెనక్కి తీసుకున్నది. కనుక ప్రజా ఉద్యమాలు ఏవైతున్నాయో అవి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడు మీరు మన దేశం పక్కన ఉన్న బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ నేపాల్లో కానీ ఏం జరిగింది? మీరు రాజ్యాలు బాగానే బలప్రయోగం చేశాయి, బాగానే ఉన్నారు. ఇవాళ హసీనా మీద సుప్రీంకోర్టు, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు లేకపోతే ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏమిటి? మీరు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ చేశారు, మీరు బలప్రయోగం చేశారు, అనవసరమైన బలప్రయోగం చేశారు కనుక మీకు ఉరి శిక్ష విధిస్తున్నామని అన్నారు. అంటే అది వచ్చేదాకా మీరు రాజ్యాధికారాన్ని మీరు ఉపయోగిస్తే చివరికి వచ్చిన సమస్య ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జీ అయినప్పుడు ఇవన్నీ సమీక్షకు వస్తాయి. సమీక్షకు వచ్చినప్పుడు ఎందుకు ఇంత బలప్రయోగం చేశారు? గాంధీ గారు అయితే 1948లో ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. 1 జనవరి 1940 ఆయన ఒక 30 రోజులు చనిపోయే ముందు, నాకు ఏ రాజ్యమైనా బలప్రయోగం చేసే రాజ్యము పరాయి రాజ్యమే, బలప్రయోగము చేయనటువంటి రాజ్యమే నేను అంగీకరిస్తాను. అది ఎవరు చేసినా నాకు పరాయి ప్రభుత్వమే, అది కాంగ్రెస్ చేసినా బ్రిటిష్ వాడు చేసినా ఎవరు చేసినా. కనుక రాజ్యము బలప్రయోగాన్ని తగ్గించి వాళ్ళు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడం ద్వారా రాజ్య పరిపాలన చేస్తే ప్రజాస్వామ్యం పరిఢవిలుస్తుంది, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, రాజ్యానికి ఎక్కడ లేని చరిత్రలో దానికి మంచి ఒక స్థానం వస్తుంది. కనుక ఇది చరిత్రను మనము ఒక సుదీర్ఘమైన చరిత్రలో భాగంగానే చూడాలి. కానీ మనం ఏదో చరిత్ర అంతానికి వచ్చింది అసలు అయిపోయింది అంటే ఇంకా చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర భవిష్యత్తులో ఉంటుంది. మానవ సమాజం ఎలా మారుతుందో మనకు తెలియదు. కానీ మనం ఇప్పుడున్న దశలో ఎలాంటి సమాజం కావాలి అని అనుకున్నప్పుడు ఒక సామరస్యంతో కూడిన సమాజము, ప్రజల భాగస్వామ్యంతో కూడిన సమాజము, తర్వాత అందరూ కలిసి ఉండే సమాజము, కాస్త సంపద పంచి ఒక నూతన సమాజం అనేటువంటి స్వప్నం ఏదైతుందో అది మానవ సమాజంలో కొనసాగుతుంది. ఇవాళ తాత్కాలికంగా ఏది జరిగినా ఏది జరగకుండా అంతిమంగా మనం ఎలాంటి సమాజం కావాలనుకున్నాం? సంపన్నమైన సమాజము, కొందరే అత్యంతమైన సంపద ఉన్న సమాజమా, లేక మనుషులందరూ ఒక సహాయిగా కలిసిమెలిసి జీవించేటువంటి సమాజమా అనేటువంటి ప్రశ్న ఉంది మనకు. కానీ ఎంతకాలం అయితే ప్రజలు ఇంత అసమానతలు, తర్వాత ఇంత నిరుద్యోగము, ఇన్ని రకాలైనటువంటి అణచివేతలు ఉంటే
ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఏ సమాజం కూడా శాంతియుతంగా జీవించడం సాధ్యం కాదు. ఈ ప్రశ్నను మనం అడుగుతున్న సందర్భంలోనే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు, ఈ ఘర్షణ ఏదైతుందో దాన్ని ఒక చారిత్రకమైనటువంటి ఒక పరిణామ క్రమంలో చూడాలి. కానీ ఇవాళ జరుగుతున్న సంఘటన తక్షణమే స్పందించి అయిపోయిందంటే ఇది అయిపోవచ్చు. అయిపోయినా కూడా భవిష్యత్తు సమాజం ఉంది కదా. ఎలాంటి సమాజం కావాలి? లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటంటే అందరికీ ఎక్కచేతిగా పని కల్పించాలి కదా. సంపద విపరీతంగా ఉంది కానీ పేదరికం ఉంది, ఇంకా అనారోగ్యం ఉంది, తర్వాత ప్రజలు చాలా కష్టపడుతున్నారు, ఆకలితో కూడా ఉన్నవాళ్ళు ఇవి ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఎక్కడో సమస్య రావాలి కదా. కనుక ఇప్పుడు మనం చర్చించవలసింది ఏంటంటే మౌలికమైన సామాజిక సమస్యలను చర్చించే దాంట్లో భాగంగా ఈ పరిష్కారం ఇప్పుడు ఒకళ్ళు పనిచేయకపోతే రేపు ఇంకా ఏ ప్రత్యామ్నాయ పరిష్కారము వస్తుంది అనేటువంటిదో అది చర్చలో భాగమైతే చర్చకు ఒక చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత వస్తుంది. అంటే హరిగోపాల్ గారు, అంటే మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. ఆదివాసీ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలన్నా వాళ్ళని మరింతగా వాళ్ళకి ఒక అప్లిఫ్ట్మెంట్కి ప్రయత్నం చేయాలన్నా, ఎంపవర్మెంట్కి ప్రయత్నం చేయాలన్నా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేది కేంద్ర వాదన. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏ ప్రాంతాల్లో అయితే ఈ ఉద్యమం ఉందో అక్కడ అభివృద్ధి రాకపోవడానికి అది కారణమని ఒకవేళ మన అన్న మావోయిస్టులు లేనటువంటి ఆదివాసీ ప్రాంతాలు కానీ, మావోయిస్టులు లేనటువంటి వెనుకబడిన ప్రాంతాలు కానీ, ఆ ప్రాంతాల్లో ఎవరు అడ్డం వస్తున్నారని అభివృద్ధి జరగడం లేదంటారు. ఎందుకు కొన్ని జిల్లాలో వెనుకబడతనం కానీ, వలస కూలీలు కానీ ఇవన్నీ ఎందుకున్నాయంటారు. ఎవరు అడ్డం వస్తున్నారు ప్రభుత్వానికి ఆ సమస్యలు పరిష్కరించడానికి? ఇవాళ ఇంత నిరుద్యోగం ఉంది, నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ఎవరు అడ్డం వస్తున్నారు? అంటే మీరు మీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, మీ అభివృద్ధి నమూనాను మీరు మార్చుకోకుండా ఆ అభివృద్ధి నమూనా, అందుకనే నేను న్యూయార్క్ ఎగ్జాంపుల్ చెప్పాను. అమెరికా ఇంత అభివృద్ధి ఉంది, విపరీతమైన సంపద ఉంది, ఆయుధ సంపద ఉంది, రాజ్యం చాలా బలమైనటువంటి రాజ్యం, దగ్గర విపరీతమైన సైన్యం ఉంది. అయినా న్యూయార్క్లో ఒక వామపక్ష భావజాలం అని గెలుపని ఆపగలిగారా? ఆయన ఏం చెప్పాడు ప్రజలకి? నేను సంపద దగ్గర ట్యాక్స్ తీసుకొని నేను మీకు ఆరోగ్యము, విద్య, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ నేను కల్పిస్తాను, అందరికీ నేను ఉద్యోగాలు కల్పించేలా చేస్తున్నాను. మొత్తంగా న్యూయార్క్ ప్రజలందరూ 50 నుంచి 60% నాకు ఓట్లు వేసి అని గెలిపించారు. కనుక మరి న్యూయార్క్ ఆర్మీ ఏం చేయగలరు? ఏం చేయలేకపోయారు. ఎన్నికల ద్వారానే కావచ్చు, ఎన్నికల ద్వారా అయినా కూడా మమదాని గెలవడం ఏదైతుందో అది ఒక పరిష్కార మార్గంగా అమెరికాలోనే అటువంటి మార్గం వస్తే ఇంత వెనుకబడి ఇంత అసమానత సమాజంలో మనం ఈ అభివృద్ధి గ్రోత్ మోడల్ అని తీసుకొని అది ఆ గ్రోత్ మోడల్ వెనుకపడి పరిగెత్తుతుంటే ఆ గ్రోత్ మోడల్ నుంచి విష పరిణామాలు ఏవైతున్నాయో దాని గురించి ఆలోచించాలి కదా. అవి ఆలోచించినప్పుడు కదా సమాజంలో ఒక రకమైనటువంటి శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. కనుక నా దృష్టిలో ఆదివాసుల భవిష్యత్తు ఏంటి? ఉద్యమ భవిష్యత్తు వదిలిపెట్టండి, ఆదివాసుల భవిష్యత్తు ఏమిటి? రేపు ఛత్తీస్గఢ్లో మీరు విపరీతంగా ఖనిజ సంపదను ఒకవేళ అక్కడ వెళ్ళి మీరు తవ్వడం మొదలు పెడితే అక్కడ నిర్వాహకులు అయితే ఆదివాసుల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఇవాళ నాకు, నాలాంటి వాళ్లకు, నేను కేవలము ఈ సాయుధ పోరాటంలో చూడడం లేదు. లేదా ఆ పోరాటాన్ని మేము నిరంతరంగా విశ్లేషించి ఒక సోషల్ సైంటిస్ట్గా, సామాజిక శాస్త్ర విద్యార్థిగా నిరంతరంగా మేము అడిగే ఈ సమస్య ఎందుకున్నది, ఈ ఉద్యమం ఎందుకున్నది, ఈ ఉద్యమం వెనుక చారిత్రక కారణాలు ఏమిటి అనేటిని మనం అనాలిసిస్ చేస్తాం. చేసినప్పుడు ఉద్యమాన్ని ఆ కోణం నుంచి చూస్తాం కానీ ఉద్యమాన్ని సెపరేట్ చేసి మనం చూడడానికి అట్లా వీలు లేదు. అణచివేతను కానీ పోరాటాన్ని కానీ సెపరేట్ గా మనం చేసి చూడడానికి లేదు. ఓకే, థ్యాంక్ యూ హరిగోపాల్ గారు. మీ విలువైన అభిప్రాయాలు టెంటీవీతో పంచుకున్నారు. ప్రధానంగా బుల్లెట్తో రాజ్యాధికారం సాధ్యం కాదన్న అంశంకు సంబంధించి సమస్యలు వెనకబడి ఆయుధం ముందుకు వచ్చింది అంటున్నారు. పోరాటాలు ఏ రూపంలోనైనా రావచ్చు. గతంలో శాంతి చర్చల సందర్భంగా కూడా ఈ సాయుధ పోరాటం అన్న అంశాన్ని మేము ఎత్తి చూపామని హరిగోపాల్ గారు అంటున్నారు. కానీ అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో మేము అలాంటి పరిణామాలకు వెళ్లాల్సి వస్తుందని మావోయిస్టులు చెప్పారన్న అంశం వస్తుంది. ఇప్పటికీ మొత్తం మావోయిజం ముగిసిపోయినట్టు కాదన్న భావనని హరిగోపాల్ గారు వ్యక్తీకరిస్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్.